హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ నేను హై ప్రోటీన్ రిచ్ రెసిపీ సోయా చంక్ ఎగ్ బూజీ కర్రీ చేయబోతున్నానండి. ఈ రెసిపీ దోశ, పూరి, చపాతీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా? ఇప్పుడు 1 కప్ సోయా చంక్స్ని హాట్ వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా నాననివ్వండి. ఇప్పుడు నానిన తర్వాత వాటిలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఆ సోయా చంక్స్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా చేయితో తీసేసేయండి. ఈ రెసిపీ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. సోయా చంక్స్ మన మజిల్ రిపేర్ కోసం చాలా యూస్ఫుల్. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఒక క్యూబ్ బటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలపాలి. ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా కలపండి. ఇప్పుడు పసుపు, మెంతికూర, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. నా రెసిపీలో చూసినట్టయితే నేను ముందే వేసుకుంటానండి మెంతికూర ఉన్న కొత్తిమీర, ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీస్కి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసేసుకొని మంచిగా కలపండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటుకుపోతుంది కాబట్టి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఆయిల్ అలా పైకి తేలింది. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు మన ఎగ్స్ 5 eggs తీసుకున్నానండి నేను. 5 eggs మంచిగా వేసేసి ఒకసారి మంచిగా కలపండి. దీంట్లో ఎసెన్షియల్ మినరల్స్, ఐరన్ అండ్ కాల్షియం కూడా ఉంటుందండి. ఎగ్స్ కూడా వేసాం కాబట్టి ఇది మీ వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్. కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. 100 grams సోయాలో 50 to 52 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. చూసారా, ఇలా మంచిగా వేగాక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చూసారా, మన సోయా కర్రీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.